ఇక వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా సెక్రటేరియట్ కి వచ్చారు. సచివాలయం గేట్ ముందు ఆందోళనకు దిగారు. గేట్ ముందు బైఠాయించి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. गणपति बप्पा मोरिया कावालय्या यूरिया गणपति बप्पा मोरिया कावालय्या यूरिया రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించలేని అసమర్థ ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించలేని అసమర్థ ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించలేని అసమర్థ ప్రభుత్వం రైతులకు ఎరువు అందించలేని అసమర్థ ప్రభుత్వం గణపతి బప్పా మోరియా వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా సెక్రటేరియట్ కు వచ్చారు. సచివాలయం గేట్ ముందు ఆందోళనకు దిగారు. గేట్ ముందు బైఠాయించి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, సచివాలయం గేట్ ముందు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే సచివాలయంకు సంబంధించి ఇటు సచివాలయం ముందు బైఠాయించినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి తెలంగాణ పంపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా యూరియాకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా యూరియా సప్లై కావటం లేదు, రైతాంగం కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు గన్పార్క్ వద్ద నిరసన కార్యక్రమం దాదాపు అరగంటకు పైగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడి నుంచి ఖాళీ సంచులు ప్లకార్డులతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీ వాయిదా పడ్డ అనంతరం అక్కడి నుంచి నేరుగా ఇటు ఏదైతే వ్యవసాయ శాఖ కార్యాలయం కమిషనర్ కార్యాలయం కూడా ర్యాలీగా వెళ్లారు. యూరియా కొరత తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. లక్షల టన్నులు అవసరం ఉన్నప్పటికీ కూడా కనీసం 1000 టన్నులు కూడా తీసుకొచ్చేటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి ఆ కార్యాలయంలో బైఠాయించినటువంటి పరిస్థితి. అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా పూర్తి స్థాయి వాళ్ళందరినీ అరెస్టు చేశారు. తెలంగాణ భవన్ కు తీసుకెళ్తారనుకుంటే మధ్యలో సెక్రటరీ వద్ద బీఆర్ఎస్ నేతలంతా కూడా సచివాలయం ముందు ప్రధాన గేట్ వద్ద ఆందోళన చేశారు. దాదాపు పోలీసులు కూడా భారీగా మోహరించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలించారు. అయితే రాష్ట్ర రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతుంది. యూరియా దొరకక రాత్రి భవన్లు పూర్తిగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. చెప్పులు కావచ్చు, ఆధార్ కార్డులు కూడా వాళ్ళంతా లైన్ లో పెట్టి యూరియా కోసం, ఎరువుల కోసం వేచి చూస్తున్నటువంటి దాఖలాలు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైన బైఠాయించినటువంటి రైతాంగం సంబంధించి వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు అసెంబ్లీలో అదే చర్చ చేపట్టాలంటూ కూడా వాళ్ళు సూచిస్తా ఉన్నారు. ఈ రోజు మాగంటి గోపీనాథ్కి సంబంధించి సంతాప తీర్మానం ఉంది కాబట్టి రేపైనా కనీసం రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎరువులు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా పూర్తిగా రేపు అసెంబ్లీ సమావేశం ఉంది కాబట్టి దాని మీద చర్చకు కట్టుబట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో లక్షల ఎకరాల టన్నులకు ఇటు ఎరువులు అవసరం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్ష చేయకపోవడం, అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే కనీసం రివ్యూ కూడా చేపట్టట్లేదు. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురిశాయి, కనీసం పంట నష్టం కూడా పూర్తి స్థాయిలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో రాష్ట్ర రైతాంగం పూర్తిగా కుదేలైపోయింది. వ్యవసాయ రంగం అంతా కూడా కుంటుపడిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆందోళన బాట చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అరెస్టు చేశారు. అయితే వాళ్ళందరినీ కూడా తెలంగాణ భవన్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీస్ తీరు కనుక చూసినట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కనీసం రాష్ట్ర ప్రభుత్వం వీళ్లకు ఎక్కడ కూడా కనీసం ఎరువులు కూడా అందించేటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అంతేకాకుండా ఇటు రేవంత్ రెడ్డి కూడా దీనిపైన కనీసం స్పందించట్లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ సచివాలయం ముందు ఆందోళన చేసినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు పంపించారు. పూర్తిగా పోలీసుల కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. నేపథ్యంలో పూర్తి రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. కిరణ్, చెప్పండి, నిజంగా చూస్తే రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఉంది కదా, ఎందుకు ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా ఉంటుందంటారు కిరణ్?
పూర్తిగా ఎక్కడ స్టాక్ లేకపోవడం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కనీసం సమీక్షలు కూడా చేయటం లేదు. కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా కావాలనే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ధర్నాలు చేపిస్తా ఉన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కడ లేదు, స్టాక్ ను బ్లాక్ చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ స్టాక్ బ్లాక్ చేస్తే పూర్తిగా రాత్రి బొబ్బలు అక్కడే కూర్చొని వాళ్ళంతా నిరసన కార్యక్రమాలు చేపట్టకపోయేది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల కింద నుంచి కూడా యూరియా కొరత ఎక్కడ కూడా లేదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 20 నెలల నుంచి కావచ్చు, అప్పుడు తడిసినటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. ప్రస్తుతం అయితే ఈ యూరియా కొరతకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కనీసం స్పందించినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎంతసేపు ఏదైతే ఒలింపిక్స్ గేమ్స్ కావచ్చు, అంతేకాకుండా అనవసరపు అంశాలపైన సమీక్షలు చేపడుతున్నారు. కానీ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పూర్తిగా రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు గతంలో ఎండినటువంటి పంటలు చూసాము, నీళ్లు అందించకపోవడంతో, అంతేకాకుండా రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవేవి కూడా అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 545 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు యూరియా కొరత లేకపోవడంతో అక్కడ సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక వృద్ధురాలు కూడా సొమ్మసిల్లి పడిపోవడంతో ఇటు స్ట్రోక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. తనను కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తిండి తిప్పలు మానేసి వాళ్ళంతా కూడా ఆందోళన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎరువులు లేకపోవడంతో రాష్ట్ర రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైతు